రోజా గారు అందరూ వస్తున్నారు. అందరూ వస్తున్నారు. ఓకే, అందరూ వస్తున్నారు. సూపర్. అయితే మీ టీమ్స్లోనే ఇప్పుడు సుడిగల్ సుధీర్ కానీ వాళ్ళు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ అయ్యో వాళ్ళు చేసే ప్రమోషన్ రేపు 18వ తారీఖున మీరు కల్లారా చూస్తారు. ఓకే, అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఉంటుంది. అలానే రాకేష్ గారు ఈ మూవీలో ఎస్పెషల్లీ అంటే హైలైట్ అయ్యేటువంటి పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారండి? ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్, కేశవ చంద్ర రామావత్. అంతేనా? ఈ టైటిలే ఇందులో ఉన్న పాత్రలు కానీ కథల్ని కానీ కథానుగుణంగా నడిచేటువంటి పూర్తి ఫస్ట్ నుంచి స్వరగతుల సాంగ్ నుంచి చివరి వరకు ఏ పల్లె పిల్లోడ వరకు 2 గంటల 12 నిమిషాలు కేశవ చంద్ర రామావత్ కేసీఆర్ కూర్చోబెడతాడు. స్ట్రాంగ్గా నాకు నమ్మిన సిద్ధాంతం అంతే, ఇంకేది లేదండి. ఒక చరణ్ అర్జున్ మ్యూజిక్ కూర్చోబెడుతుంది. మేము తీసిన కథని అలా లేచే లోపల మీకు ఇంకొక బీజం పడుతుంది, నరాలు తెగిపోతూ ఉంటాయి. అబ్బాయి బీజం ఎక్కడిది, మళ్ళీ కూర్చోవాలి. డెఫినెట్లీ చరణ్ అర్జున్ మ్యూజిక్కి ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవార్డు పక్కా వస్తుంది దీనికి. చరణ్ అర్జున్కి డెఫినెట్గా ఒక ఉత్తేజాన్ని ఇచ్చి రేపటి తరానికి ఒక ఊపిరి పోసే పాట ఒకటి ఉంది, తనకి బెస్ట్ మ్యూజిక్ అవార్డు వస్తుంది. డెఫినెట్గా అందరికి అవార్డులు వస్తాయి. అనన్య మీనన్ దగ్గర నుంచి రేపు ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి డైలాగుల దగ్గర నుంచి ఎవరైతే క్రూ ఉన్నారో అందరికి ఒక్కొక్క అవార్డు డెఫినెట్గా వస్తుంది. సో అనన్య ఒక మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా, మీ ఫేవరెట్ డైలాగ్? ఒకటేదో చిన్నప్పుడు కనీసం ట్రైలర్లో వదిలిందైనా చెప్పండి, మీ ఇష్టం. సినిమాలో చెప్పినా కూడా మేము ఎక్స్క్లూజివ్ వేసుకుంటాం. ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను 2 డైలాగ్స్. సో ట్రైలర్లో ఉండేదే లాస్ట్ పార్ట్ చెప్తా. ఆ కుక్కలన్నీ ఇక్కడనే ఉన్నాయి, ఎట్లా పడతాయి? సింగిల్ టేక్ ఆర్టిస్టా? ఓ వెరీ నైస్. అంటే తెలుగు అంటే స్లాంగ్ వేరును తెలుగు మాట్లాడడం వేరు కదా, ఎలా మేనేజ్ చేస్తారు? బండి స్టార్ట్ చేయడమే కొంచెం కష్టం, స్టార్ట్ అయితే అసలు ఆగదు. అంతేనా? పట్టుకోలేము. ఎలా అనిపించింది అంటే స్లాంగ్ మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బంది పడ్డారా? డబ్బింగ్ ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే సుజాత గారు చాలా బాగా నేర్పించారు. సుజ్జు అసలు వేరే లెవెల్, ఎక్స్ట్రీమ్. ఓకే, సో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే.